హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఇన్ఫినిక్స్ నోట్ 35G అప్డేట్ చేసినప్పుడు టచ్ వర్క్ అవ్వకుండా ఉంటుంది. దాని గురించి ఈరోజు టాపిక్ చూద్దాం. ఏ విధంగా చేయాలా, ఏంది ప్రాసెస్ అనేది. చూడండి, మొబైల్ అయితే సక్సెస్ఫుల్గా ఆన్ అయింది. ఇక్కడ టచ్ చేస్తుంటే వర్క్ అవ్వట్లేదు. ఇది వచ్చేసి ఇన్ఫినిక్స్ నోట్ 35G మొబైలు. కస్టమర్ వచ్చేసి అప్డేట్ చేశాడంట, అప్పటి నుంచి టచ్ అయితే వర్క్ అవ్వట్లేదు. దానికోసం వచ్చేసి మనం ఒక ఇన్ఫినిక్స్ నోట్ 35G ఇది ఫ్లాష్ ఫైల్ని డౌన్లోడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఫ్లాష్ ఫైల్ వచ్చేసి బోర్నియో నుంచే నేను డౌన్లోడ్ చేశాను. దాంట్లో కూడా ఫైల్స్ ఇప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్నారు. దానిలో నుంచి డౌన్లోడ్ చేశాను. ఇది జెన్యూన్ సైట్ కాబట్టి ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేశాను. చూడండి ప్రాసెస్. ఇది బోర్నియో. దీనిలో పోయేసి నోట్ 35G అని సెలెక్ట్ చేసుకొని కింద డౌన్లోడ్ ఆప్షన్ని క్లిక్ చేశాను. ఇది డైరెక్ట్గా మనకు బ్రౌజర్లోకి తీసుకెళ్ళిపోతుంది. చూడండి, ఈ విధంగా బ్రౌజర్ ఓపెన్ అయింది. బ్రౌజర్లో ఇక్కడ సైడ్లో వచ్చేసి డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అయింది. మనం ఇక్కడ డౌన్లోడ్ని క్లిక్ చేస్తే ఇంటర్నెట్ డౌన్లోడ్ మేనేజర్లో పోతుంది. ఈ విధంగా ఇది వచ్చేసి 5GB ఫైల్ ఉంది. ఇది మనం ఆండ్రాయిడ్ మల్టీ టూల్ ద్వారా దీన్ని ఫ్లాష్ చేయడం జరిగింది. చూడండి, స్క్రీన్ షాట్ అయితే పెట్టాను ఇక్కడ. చూడండి, మనకు సక్సెస్ఫుల్గా మొబైల్ అయితే ఆన్ అయిపోయింది. చూడండి, టచ్ కూడా ప్రాపర్గా వర్క్ అవుతుంది. నెక్స్ట్ అని మనం టైప్ చేస్తున్నాము. చూడండి, హోమ్ స్క్రీన్ అయితే ప్రాపర్గా అయితే ఆన్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మనకు హోమ్ స్క్రీన్ అయితే ఆన్ అవుతుంది. చూడండి, ప్రాపర్గా అయితే టచ్ కూడా వర్క్ అవుతుంది. హోమ్ స్క్రీన్ కూడా వచ్చింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.